ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకొస్తున్నాం. పాటల ద్వారా మేము స్తుతించి పాడి కీర్తించి ఘనపరచగలిగే కృప మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాం. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృపణిము. మా సహవాసం ఎంతో దీవెనకరంగా చేయి. నా తండ్రి, సమయోచిత సాయాన్ని మీరు నాకు అనుగ్రహించి మీరు వాడుకోమని కోరుచు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాం తండ్రి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11 నుంచి 17 వరకు మార్చి చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, విస్తారమైన మీ బెల్లు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను, మేక పోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధి కనబడవలనని మీరు వచ్చున్నారే. నా ఆవరణము తొక్కకు మిమ్మును రమ్మన్న వాడేవాడు. మీ నైవేద్యము వ్యర్థం, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణం. దానిని కను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుతున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సాహ సమాజము నేనోర్చజాలను. 14 మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములకు నాకు హేయము, అవి నాకు బాధకరం, వాటి సమీప విసిగి ఉన్నాను. 15 మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. 16 మేము కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్టులు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయట మాని మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వాని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. ఎప్పుడప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆరాధనకు చాలా ప్రాముఖ్యమైన భాగం. ఇది ఆరాధనకు చాలా ప్రాముఖ్యమైన భాగం. ఏది దేవునికి అంగీకారమో ఏది కాదో ఈ భాగంలో తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏది దేవునికి అంగీకారమో ఏది కాదో ఈ భాగంలో తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తనలు 50వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతాను, చూడండి. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుతున్నాడు. ఏం చేస్తున్నాడు? భూనివాసులను ఆయన
రమ్మని పిలుచుచున్నాడు. 49 మొదటి వచనం, మొదటి 2 వచనాలు. సర్వజనులారా ఆలకించుడు, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. ఏం చేయాలా? మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. కనుక దేవుడు ప్రజలందరినీ పిలుస్తూ ఉన్నాడు. అయితే అనేకులు ఆయనను దేవుడు తగిన రీతిగా ఆయనను స్తుతించలేదు, వెంబడించలేదు, అంగీకరించలేదు. ఆ ప్రభువును ఘనపరచలేదు. అయితే తన్ను ఎందరు అంగీకరించరో వారి అందరికీ దేవుని పిల్లలవుటకు అధికారం అనుగ్రహించాడు. ఎందరైతే ఆయన నిజమైన దేవుడు, సర్వలోక సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వవ్యాపి, సర్వ సృష్టికి ముందుగా ఉన్న దేవుడు యేసు దేవుడు, సర్వ సృష్టికి ముందుగా ఉన్న దేవుడు. అందుకే ఆ ప్రభు అంటాడు, నాకు ముందు ఏ దేవుడు నియమింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు అంటాడు. యెషయా 41:10 మనకు తెలుసు. కనుక ఆది అంతమైన వాడు, అల్పాయు ఓబేగయు ఆయన, అనగా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు, మారని మాట ఇచ్చి తప్పని దేవుడు, వాగ్దానములు చేసి నెరవేర్చే దేవుడు, కృపంబడి కృపను చూపుతూ ఆయన దీర్ఘశాంతాన్ని మన పట్ల కనుపరచే దేవుడు. ఆయన దయాళుడు, క్షమించక్షితమైన మనసు కలిగిన వాడు, కోపించుతూనే వాత్సల్యతను కనుపరచు దేవుడు. అందుకే 3వ వచనం ఇక్కడ అంటాడు, మన దేవుడు వేచి చేయుచున్నాడు, ఆయన మౌనంగా ఉండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఆ మహాదేవుడు బయలుదేరినప్పుడు ఆయన ముందు ఏముంటుంది? అగ్ని మండుచున్నది. అంటే అపవిత్రమైన వాటన్నిటినీ, పాప సంబంధమైన వాటన్నిటిని కాల్చివేయుటకై ఆయన ముందు అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశమును ఆయన నీతి తెలియచేయుచున్నది. ఆకాశము ఏం చేస్తుంది? ఆయన నీతిని తెలియజేస్తుంది. అందుకే 7వ వచనం నుంచి, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఏమంటాడు ప్రభు? నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపు, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బల్ల విషయమై నేను నిన్ను గద్దించడం లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టెళ్ళనైను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకము దాని పరిపూర్ణతయు నావే. లోకము దాని పరిపూర్ణతయు నావే. అందుక అంటాడు 14వ వచనంలో, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నా మొక్కుబళ్ళు చెల్లించుము,
ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మయపరచెదవు. ఆ దేవుడే స్వయముగా మనము చేయవలసినవి ఆయనే మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనం నడవలసిన మార్గాన్ని ఆ ప్రభువే మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటాడు? మనకు కష్టములు, ప్రతికూల పరిస్థితులు, శ్రమలు, నిందలు, అవమానములు, అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ వస్తాయి. అందరికీ ఒకే రకమైన శ్రమలు రాకపోయినా ఈ శ్రమను దేవుడు తీసుకొస్తాడు. అందుకే అంటాడు, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఎప్పుడు మొరపెట్టాలా? శ్రమలు, కష్టములు, అనారోగ్య పరిస్థితులు, నానా రకాల ప్రతికూల పరిస్థితుల్లో ఏం చేయాలా? నన్ను గూర్చి మొరపెట్టు, నేను విడిపించదను. ఏం చేస్తాను? నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మయపరచెదవు, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనలు 77 2వ వచనం. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని. ఇక్కడ కీర్తనకాడు రచయిత అక్కడ ప్రభు ఏమన్నాడు? ఆపత్కాలమందు నేను నన్ను గురించి మొరపెట్టుము అన్నాడు. అవునా? మనం ఏం చేస్తాం? మనుషుల సహాయం కొరకు కోరుతుంటాం, అటు ఇటు వెళ్తూ ఉంటాం. అది దేవుని పిల్లలు ఆ పని చేయకూడదు. అందుకే అక్కడ కీర్తనకాడు ప్రభు అక్కడ చెప్పిన మాట ఇక్కడ నెరవేరుస్తున్నాడు. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు నొల్లకై ఉన్నది. కనుక దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుతున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. ఒక వ్యక్తి ఆత్మ కృంగిపోవడానికి శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, రోగములు వచ్చినప్పుడు, అందుకే ఇవన్నీ కూడా వస్తాయి. కనుక అలాంటి పరిస్థితులు ప్రభు అంటాడు, ఆ కష్టకాలమందు మీరు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు నన్ను మహిమపరచెదవు అంటాడు. అందుకే ఇక్కడ పదాల్లో కొద్ది చూస్తాం. కొన్ని విషయాలు ఏమున్నాయంటే, భక్తిహీనులతో, ఎవరితో? భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టెలను వివరించక నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు తోసివేసెదవు. ఒక వ్యక్తి మనుషులతో ముందు నిలబెట్టి మాట్లాడుతున్నట్టుగా చెప్తూ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎంత చక్కగా దేవుని పిల్లలతో, భక్తిశీలతో ఎవరితో ఏం మాట్లాడాలో అవన్నీ వారు చేసేది, వారు నడిచేది, వారు తలంచేది, వారు మాట్లాడేది, వారి క్రియలన్నీ కూడా స్పష్టంగా ఇక్కడ అంటాడు. అందుకే భక్తిహీనులతో దేవుడు ఇట్లు చెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? వాళ్ళు కొందరు మారు మనసు పొందరు, తమ పాపములు యేసు రక్తంతో కడుక్కోరు, పరిశుద్ధులుగా తీర్చబడరు. కానీ బోధలు కావాలి. ఏం కావాలా? వాళ్ళకు బోధలు ఇవ్వాలి. అప్పుడే కానీ వారు అంటాడు, ప్రభు అంటాడు అలాంటి వారితో, నా కట్టడలు వివరించడానికి నీకేమి పని? ఎందుకు? నేను చెప్పింది నువ్వు చేయడం లేదు, విధేయత చూపించడం లేదు, లోబడటం లేదు. అవిధేయులుగా, అక్రమస్తులుగా, తిరుగుబాటు చేసే ప్రజలుగా, నానా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించి, తలంచి, యోచించి, క్రియ చేసే మీరు నా కట్టెలను వివరించడానికి మీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? ఏమంటాడు? కనుక ఎవరు ఆయనను పరిచయం చేయాలా? ఎవరు చేయాలా? పరిశుద్ధులు, యేసు రక్తంతో కడగబడినవారు, పాప క్షమాపణ నొందినవారు, నిజమైన మారు మనసు
అనుభవంలోనికి వచ్చిన వారు, యేసు రక్తముతో తమ పాపాలు కడుక్కున్న వారు మాత్రమే చేయాలి. ఆ విధంగా ప్రభు మనకు తెలియచేస్తూ ఉంటే ఏం చేస్తా, నిజస్థితిని తెలియచేస్తూ ఉన్నప్పుడు వాటిని సరి చేసుకునే దానికి బదులుగా అసహించుకుంటారు దేవుని మాటలు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటాడు. చూడండి, ఇప్పుడు ప్రోస్టేట్ గ్లాండ్ ఆపరేషన్ నాకు అయిందా? అయింది. ఇప్పుడు అది కంప్లీట్గా తగ్గిపోయింది. ఆ తగ్గిపోయిన తర్వాత ఇంకో ప్రాబ్లం ఏర్పడింది. అసలు ఆ ప్రాబ్లం కొరకే హాస్పిటల్కి వెళ్ళాను, కానీ ఒకటి పోతే ఒకటి అయింది. అయితే డాక్టర్లు దాని కొరకు ఏం చేసినా ఇలా ఏమంటారు, అది పని చేయడం లేదు. అప్పుడు డాక్టర్ అన్నారు, ఫిజియోథెరపీని ఒక టీం ఉంది, ఆ టీంను పంపిస్తా, 3 months చూడు, ఆ తర్వాత చూద్దాము అన్నాడు. అయితే ఆ ఫిజియోథెరపీ టీం ఏదైతుందో వారికి 35,000 ఇవ్వాలి. ఎన్ని వేలు? ముందు ఇవ్వాల. నేను వెనకాడినాను, అంతైతే నేను ఇచ్చుకోలేను అన్నాను. అంటే ఎందుకు చెప్తే ఇస్తుంది? మన నిజస్థితిని డాక్టర్ చెప్పినప్పుడు అది వెంటనే విధేయత చూపిస్తాను. ఏం చేస్తే తగ్గుతుంది అని వారి అనుభవాన్ని మనకు షేర్ చేస్తుంటారు. అవునా? షేర్ చేసినప్పుడు దాన్ని తప్పకుండా విధేయత చూపిస్తాం, అది చేస్తూ ఉంటాం. అవునంటారా లేదా? చేస్తాం. అందుకే ఎందుకు చెప్తున్నానంటే, ఆ దేవుడు చెప్పిన దాన్ని మీరు వింటారు కానీ అసహించుకుంటారు, వెనుకేసుకుంటారు, నాకు కాదనుకుంటారు, ఇతరులకు అనుకుంటారు. ఇతరుల మీద కాదు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇతరుల మీద ఎందుకు తలంచాలా? నీ బ్రతికేటుందో అది చూసుకోవాలా. అవునంటారా లేదా? అందుకే అంటాడు, దిద్దుబాటు నీకు డైరెక్ట్గా ఒక ఎదురు ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడతాడు, పక్కన్న వారితో కాదు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేస్తేవి. అవునంటారా? దేవుడు తన సేవకుల ద్వారా, తన ప్రజల ద్వారా, తన భక్తుల ద్వారా మరి ఆయన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. అది వెంటనే అంగీకరించాలి. మనము గత 2 వారాల నుంచి చూస్తున్నాము బల్ల మెసేజ్లో, అక్కడ దేవుని యొక్క 3 దూతలు ఉన్నారు. అవునా? దేవుని యొక్క ఎంతమంది? 3 దూతలు ఉన్నారు. మొదటి దూత గాబ్రియేలు దూత వర్తమానం అందించేది, దేవుని యొద్ద నుంచి భూలోకానికి పంపించి తన ప్రజలతో మాట్లాడి ఇక్కడ వర్తమానం అక్కడ దేవునికి తెలియజేసేది. అవునా? కనుక మరి అలాంటి దూతలు మనకు తన ప్రజలను పంపించి ఆ మాటలు వినిపిస్తే ఏం చేస్తున్నాం? లక్ష్యం చేయడం లేదు, విధేయత చూపించడం లేదు, దేవుడంటే భయం లేదు, భక్తి ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తాం కానీ అది కూడా లేదు. ఊహ అంతా కూడా దేవునికి విరుద్ధంగా ఉన్నది. దేవునికి విరుద్ధంగా అంటాడు, మీరు దేవుని పిల్లలే, పరిశుద్ధులే, రక్షింపబడిన వారే, స్వరక్తమిచ్చి కొనబడిన వారే. అయితే ఎవరికైనా ఒకరికి సాక్షి చెప్తున్నారా? సువార్త చెప్తున్నారా? ఆత్మలను దేవునికి నడిపిస్తున్నారా? నేను ఇంత చేస్తాను కాదు, సంఘముకు నడిపించాలా. ఏం చేయాలా? సంఘమునకు, స్థానిక సంఘానికి మీరు చేస్తున్న పరిచర్య ద్వారా ఆత్మను దేవుని ఇంటికి తీసుకొని రావాలి. అవునంటారా లేదా? ఇది తల్లి లాంటిది, వారిని పోషించేది, వారి పరామర్శించేది, వారి ఆతిథ్యం ఇచ్చేది, వారి అక్కల్ని తీర్చేది. కనుక ఎక్కడో చేస్తున్నాను అంటే అది గాలికి వెళ్ళిపోయినట్టే. కనుక మన జీవితం ఎలాగుండాలా? ప్రభు చెప్పింది మనం వెంటనే సిద్ధం అప్పుడే మనము ఆయన
అందుకంటాడు, మీరు దిక్కుబాటును అసహించుకుంటున్నారు, నా మాటలు వెనుక వేస్తున్నారు, వాటిని లక్ష్యం చేయడం లేదు. ఆ దినాల్లో నేను అప్పుడప్పుడు తలుస్తూ ఉంటాను, దేవుడే సర్వలోక సృష్టికర్త, భూమి ఆకాశములు అందులో ఉన్న సర్వము సృష్టించిన ఆ యేసు దేవుడే ఒక దేశాన్ని, ఇజ్రాయెల్ కంట్రీని ఏర్పాటు చేసుకున్నాడు. ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. ఆయన భూలోకంలో జన్మించనై ఉన్నాడు పలానా స్థలములో. ఆ స్థలము అన్నీ కూడా డైరెక్ట్ సీక్రెట్గా వచ్చి కూర్చోలేదు, విన్నారా? కనుక ఆ విధంగా వచ్చి దేవుడి స్వయముగా వారి మధ్యలోకి వస్తే ఆయన చేసే క్రియలను బట్టి, కనీసం ఆయన చేసే క్రియలను బట్టి నిజంగా ఈయన దేవుడు అని చెప్పొచ్చు. ఏమంటారు? ఏ క్రియ చేసినా తప్పుగా భావించుకుంటున్నారు. ఏ క్రియ చేసినా, చనిపోయిన వాడిని లేపినా, లేకపోతే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినా, దయ్యములు వెళ్ళగొట్టినా, మరి పక్షవాయువు లేని వాడిని బాగు చేసినా, ఇవన్నీ చేస్తారా? ఇంకెవరైనా ఏ దేవుడైనా చేస్తాడా? ఎవరికి సాధ్యము కాదు. ఆయన మాటలు వారి ప్రవక్త ద్వారా వినిపించాడు, కానీ వారు లెక్క చేయలేదు. ఈనాడు మనం ఎట్లున్నాం? వాటవేయబడిన మనస్సాక్షితో నిర్లక్ష్యంగా దేవుని మందిరంలో ఉండి కూర్చొని వెళ్ళిపోతున్నామా? మరి కొందరైతే ఉంటారు, వాక్యంతో అక్కర్లేదు, ఎప్పుడు వస్తారు? 12:30 1 గంటకు వచ్చి కింద కూర్చొని మేము వచ్చినాం చూడంటారు, తినేసి వెళ్ళిపోతారు. ఇది వాళ్ళ భక్తి, వాళ్ళు క్రైస్తవులు. ఇదేనా? దేవుని మాటలు వినాలని ఆసక్తి, ఆ పర్లోక రాజ్యం కొరకు సిద్ధపడాలని ఆసక్తి ఎవరికైనా ఉందా? ఎంత బతిహాల్లో కూడా. అయితే ఒక సంగతి, ఆయన చెప్పినప్పుడు మనం విధేయత చూపించకపోతే, ప్రతికూల పరిస్థితులు, ఆపత్కాలం మీకు వచ్చినప్పుడు, కష్టములు మీకు వచ్చినప్పుడు, దుఃఖములు మీకు వచ్చినప్పుడు, మరణాపాయం వచ్చినప్పుడు మీరు ఆయన శ్రద్ధగా వెతుకుతారు. ఆ దేవుని ఎట్లా వెతుకుతారు? శ్రద్ధగా వెతుకుతారు. అయితే ఆయన మన మాట లక్ష్యము చేయడు, ఆయన మన మాట వినడు. కారణం ఏంటి చెప్పండి? నేను పిలువగా మీరు వినకపోతే, నేను పిలువగా మీరు వినకపోతే, నా మాటలు వెనక వేసుకున్నావు, నిర్లక్ష్యం చేశావు, అవిదే తిరుగుబాటు చేస్తావు, తప్పులు పడతారు. ఫసైన శాస్త్రం ధర్మశాస్త్రం ఏం చేసినారు? దేవుడే స్వయంగా వారి మధ్యలో ఉంటే ఆయన తప్పులు పట్టడం నేర్చుకున్నారు. మన జీవితం ఎలాగుంది? వారి జాతి లాగుందా? అందుకే ఆపత్కాల మందు మీరు నన్ను గూర్చి మొరపెడతారు, అయితే నేను మాత్రం వినను. నేను లక్ష్యం చేయను, నేను లక్ష్యం. మీరు బతిమాలుతూ ఉంటారు. ప్రాణాపాయం వచ్చినప్పుడు ఏం చేస్తుంటాము? బతిమాలుతుంటాము. అప్పుడు ఏం చేస్తారు? వింటాడా? వినడు. మీకు ఇంతకుముందు చెప్పినాను, సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. సామెతలు 1వ అధ్యాయం 23 నుంచి చదవండి. నా గద్దింపు విని తిరుగుడి. ఏం చేస్తారా? నా గద్దింపు విని తిరుగుడి. ఒక్క నిమిషం. ప్రభా, నువ్వు ఎప్పుడు గద్దించినావు మమ్మల్ని? మీరు ఎప్పుడైనా గద్దించరా అంటే ఏమంటా? ఆయనే తన ప్రజలను వాడుకుంటాడు. విన్నారా? నా గద్దింపు విని తిరుగుడి. ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. నా ఉపదేశమును మీకు తెలిపెదను. నా ఉపదేశమును మీకు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నా ఆత్మ మీ మీద కుమ్మరించదను, నా ఉపదేశం మీకు ఏం చేస్తాను? తెలియజేతును. నేను పిలువగా మీరు వినకపోతే అయిపోయి. ఏం చేయక? అమ్మా గుడికి రండి, అయ్యగారు గుడికి రండి, ఇక్కడ వాక్యం వినండి, ప్రభు చెప్పింది చెయ్యండి అని ఎంత చెప్పినా చేస్తారా? విధేయత చూపించరు. అందుకే ప్రభు అన్నాడు, సర్వజనులారా ఆలకించుడు. ఏమన్నాడు? భూజనులందరినీ పిలుస్తున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ పిలుస్తున్నాడు. ఆయన
ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, వేల మంది ఆ ప్రభుని వెంబడించారు. అవునా? వేల మంది ప్రభుని వెంబడించారు. ఆ వేల మందిలో మైకులు ఉన్నాయా? ఆ దినాలలో ఉన్నాయా? ఆ రోడ్ అవతలకి వెళ్ళి ఇక్కడ వీళ్ళు మాట్లాడితే వాళ్ళకి చెవిటోడికి చెంకుదినట్టే. అవునా? కానీ ఆ దినాల్లో దేవుని మాటలు ఎంత దూరం ఉన్నప్పటికీ ఆయన వినేలాగా చేసినాడు. ఆయన ఆశ్చర్యకారుడు కాదా? చెప్పండి. ఎన్ని వేల మంది వచ్చినా ఆ వేల మందికి ఆ వాక్యం వింటూ ఉండి ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు వస్త్రం ముట్టుకుంటే బాగైతారు అనుకున్నారు. రకరకాల మనుషులు ఆయన మీద పడ్డారు. అవునా? అందుకే ఆయన దేవుడు అన్నారు. కనుక ఆపత్కాలమందు ఇక్కడ ఏమంటాడు 20, నేను పిలువగా మీరు వినకపోతిరి. ఏం చేయలేదు? నీ ఎప్పుడు పిలిచినావు ప్రభు? అవునా? తర్వాత ఏమంటాడు? నా చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయింది. నేను చెప్పిన బోధ చూడండి, నా చెయ్యి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయి. సేవకుడు చేయి చాపింది అనుకో, సేవకుడు చేయి చాపిండు అనుకో, ఆయన ఏదో ఎమర్జెన్సీ కొరకు ఏం చేస్తాం? చెప్పండి. అది మనకే తెలుసు. నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయింది. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసి. అబ్బా, నేను చెప్పిన బోధ ఎవరు మీరు వెళ్ళలేదు అంటే కూర్చున్నాం ఇక్కడ. మన మైండ్ అంతా ఎక్కడెక్కడో తిరుగుతుంది. బాడీ ప్రజెంట్. పోయిన వారం చెప్పింది ఇప్పుడు చెప్పమని చెప్తారా మీరు? ఇప్పుడు అన్నాను, 3 వర్తమానికులు, 3 రకమైన ప్రజా దూతలు ఉన్నారు. అవునా? అందులో ఒకటి వర్తమానం అందించే గాబ్రియల్ దూత, రెండవది యుద్ధం ఎవరండి? మికాయేలు. బాగానే పర్లేదు, గుర్తుంచుకున్నారు. కనుక ఈ వర్తమానం అందించే దూతలు వేల కొలది ఉన్నాయి. ఆయన పరిచయం చేసి వేలు ఉన్నాయి. ఒక్క దూత బలాన్ని కొన్ని వేల మందిని అర్థం చేస్తుంది అంతది. కనుక అలాంటి వర్తమానం అందించే వారిని చూసి మనం ఏం చేయాలా? విధేయత చూపించాలా. ప్రభు మనతో మాట్లాడుతుండగానే ఏం చేయాలా? ఇది నా కొరకే అని చెప్పి ఎప్పుడైనా తీసుకోకపోతే మనం బాగుపడే లక్షణాలే మనలో లేవు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను నా హెల్త్ విషయం చెప్పినాను. డాక్టర్ చెప్పింది మనం చేస్తావా లేదా? అది ఎంత ఖర్చు అయినా సరే, ఏ రకంగానైనా బాగుపడాలి మనం, అంతేనా? అదే దేవుడు చెప్తే చేస్తున్నామా? దేవుడి మాట లక్ష్యం చేస్తున్నామా? నా మాట వెనకకు వేస్తుంది, నిర్లక్ష్యం చేస్తుంది అంటాడు. ఒక వ్యక్తితో మాట్లాడిన రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక తోసివేస్తుంది, నేను గద్దింపక లోబడకపోతుంది. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. అయిపోయి ఏం చేస్తాడు? అప్పుడు దేవా 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 అంటే ఏం చేస్తాడు? నాకు ఇంత బాధ ఉంటే నువ్వు నవ్వుతావు, నవ్వొస్తున్నా నీకు అంటాం మనం. అదే ఎదుర్చున్న మనుషులైతే అంటావా లేదా? చూడండి, ఆయన అంత బాధపడుతున్నాడు. అలాంటప్పుడు ఆయన బాధలో మనం బాధపడాలి. నువ్వు నవ్వుతున్నావు అంటే ఏమన్నట్టు? చూడండి, అందుకంటాడు. కాబట్టి అపాయం మీకు కలిగినప్పుడు నేను నవ్వేదు. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు. అబ్బా, ఎట్లొస్తుందంట? భయము మీ మీదకి తుఫాను. చూడండి, ఇరాన్, ఇజ్రాయెల్, మరి పాకిస్తాన్, భారతదేశం, అవునా? మరి రష్యా, ఉక్రెయిన్, వీళ్ళు అన్ని దేశాలు, చాలా దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అవునా? యుద్ధాలు జరుగుతూ ఉంటే కూడా ఇవి ప్రభు రాకడకు సూచనలు గుర్తించాలి. ప్రభు రాకడకు సూచనలు, అక్కడక్కడ యుద్ధములు, పోరాటములు, భూకంపములు, వరదలు ఇవన్నీ వస్తాయని చెప్పాడు. అయితే వెంటనే రాదని చెప్పి నిర్లక్ష్యముగా ఉంటామా? అవిధేయులం అవుతామా? లోబడకుండా కొనసాగిస్తామా? దేవుని భయం కలిసి శ్రద్ధాభక్తులతో
చూడండి, సిస్టర్స్ సేవ పరిచయకు వచ్చినారు మన దగ్గరికి, అవునా? అటు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. ఆ ప్రతి స్థలంలో ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళని ఏర్పాటు చేసుకొని అది ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రార్థన మీటింగ్, ప్రార్థనతో ప్రార్థన, పరిచర్యకు పరిచర్య, ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నారు. కనుక అప్పుడు ప్రతిరోజు మరి సేవకురాలు మన సేవ ఉంది కదా, ఆమెకు 8:30 అలా టైం ఇచ్చినట్టున్నారు. అలా ఇక్కడ ప్రార్థన చేసి మళ్ళీ వాళ్ళతో జాయిన్ అవుతుంది. ఏమైనా పోయింది కదా అనుకొని ఏం చేస్తున్నారు కొందరు, మేము ఎక్కువ పోయింది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నా మీకు తెలుసు, కానీ రేపు ఊరికే పోతారు ప్రార్థన మీటింగ్కి వెళ్ళాలి. కొందరు బోర్లు వెళ్తారు. లక్ష్యం దేవుడు అంటే లక్ష్యం లేదు, దేవుడు అంటే భయం లేదు. ఎవరి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నా? ఇప్పుడు చూడండి, మనం ప్రార్థన చేసినా ఆరాధన చేసినా ఎవరి మధ్యలో ఉన్నాం? దేవుడి మధ్యలో, దేవుడితో కూడా మనం సవాసం. ఆయన అదృశ్య దేవుడు కనుక మనం ఉన్న మనుషులను పోల్చుకుంటున్నాం. ఆ దేవుడు మనతో ఉన్నాడు కనుక ఆయనను లక్ష్యం చేస్తున్నామా? విధేయత చూపిస్తున్నామా? భయం కలిగి ఉన్నామా? ఆయన ముందు లేచి వెళ్ళిపోతామా? వెళ్ళిపోతారా ఎవరైనా? దేవుని ముందు ఎన్నిసార్లు లేచి వెళ్ళిపోతారు? చూడండి ఎంత భక్తి ఉన్నదో చూడండి. మీకు దేవుని కంటే ఎక్కువగా నీ క్రియలు ఎలాగున్నాయో ఒక్కసారి పరీక్షించుకోండి. అలాగుంటే ప్రభు అంటాడు, భయం మీ మీదకి వచ్చినప్పుడు ఏమంటాడు? భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేది. ఏం చేస్తాడంట? ఎందుకు ఆ ప్రభు అట్లా చేస్తాడు? మనం ఇష్టం లేదు ఆయనకు. ఆయన సృష్టించిన ప్రజలం మనం, అవునా? ఆయన మేపుతున్న గొర్రెలు మనం. ఏమంటారు? మనం పాలిస్తూ ఉన్నారు వాళ్ళని. ఎందుకు అలా చేస్తాడు? ఆయన చెప్పింది మనము లోబడ్డం లేదు, అవిదే వెనుకలాడుతున్నాం. ఆయన మాటలు లెక్క చేయడం లేదు. ఏది ఇయ్యాలో అది చేయమంటే చేయడం లేదు. నేను మంచిగా చేస్తున్నాను, మంచిగానే ఉన్నాను, భక్తి ఉన్నాను. అందుకే 10 మంది కనకలను గుర్తుపెట్టుకోండి. 10 మంది కనకలు ఎంతమంది ఎత్తబడ్డారు? 5 మంది విడిచిపడ్డారు. ఎందుకు చెప్పు? వాళ్ళు ఇటువంటివి నేను ఇచ్చ చేసిన అట్లా చేసా, అదే అక్రమం చేయాల నా యొద్ద నుండి తొలగిపోయి అంటాడు. ఇంకా ఏమంటారు చూడండి. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని. ఎప్పుడు మొరపెడతారు? ప్రాణాపాయం వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో, ఆపదల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో. మళ్ళీ ఏం చేస్తారు? కొందరు ఉండారు, ఆడుకున్నట్లు ఆడుకుంటారు. మీరు ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే అన్నట్టు మాట్లాడతారు. తర్వాత సమయం వస్తే పీకబడతారు. చూడండి, ఇది దేవుడి పిల్ల లక్షణం. ఎంత బాగుంది కదా. కనుక అప్పుడు వారు నన్ను కూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని. ఎట్లా వెతుకుతారంట? శ్రద్ధగా వెతుకురు గాని వారికి నేను కనబడకుందును. కనుక మన జీవితంలో ఒకటి తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూసాము, దేవునికి అంగీకారము ఏది కాదో మనం తెలియజేస్తూ వచ్చాము, అవునా? దేవుడు ఇక్కడ ఆరాధన కొరకు కావాల్సిన మాటలు, ఏది దేవునికి అంగీకారమో ఏది కాదో ఇక్కడ ఈ వచనంలో, ఈ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితాన్ని ఒక్కసారి ప్రభు వెలుగులో, వాక్యపు వెలుగులో ఎలా ప్రభు ప్రేమించి మన నిజస్థితిని తెలియజేస్తాడు. అర్థం చేసుకునండి. మీరు లక్ష్యం చేయకపోతే, ఓవర్లుక్ చేస్తే, పట్టించుకోకపోతే ఆయన ఏమన్నా అంటాడా? సైలెంట్గా ఆయన పని ఆయన ఎప్పుడు చేయాలో అది చేస్తూ ఉంటాడు. కనుక మన జీవితంలో దేవుని మాటలు విని వెంటనే విధేయత చూపించాలి. ఈ మాటలు ఆధారం చేసుకొని మనం ఆరాధనకు వెళ్తాం.